యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లపై పడాల్సిన దుస్థితి కాంగ్రెస్ సర్కార్లో దాపురించిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కు పేరు వస్తుందనే అక్కసుతో పాలమూరు ప్రాజెక్టుపై పగబట్టారని ఆరోపించారు. త్వరలోనే కేసీఆర్ పాలమూరు గడ్డపై బహిరంగ సభలో పాల్గొంటారని కేటీఆర్ చెప్పారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత బీఆర్ఎస్ గద్దెనెక్కుతుందని, పాలమూరు సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లను సన్మానించారు. మంచి రాష్ట్రం, చక్కటి రాష్ట్రం, పల్లెలు బాగున్న రాష్ట్రం, పట్టణాలు బాగున్న రాష్ట్రం. పట్టణాలు బాగు ఇన్ని తెచ్చుకున్నాం. మనం ఇన్ని చేస్తే ఎందుకు కొట్టిరు, నాకు తెలిసి ఎందుకు కొట్టిరు. కాంగ్రెస్ లో మాయ మాటలు కరెక్టే, ఒప్పుకుంటా. మన కార్యకర్తలు నాయకుల మధ్యలో ఐక్యత లేకపోవడమే కారణం, గతకట్టి ఇంకో కారణం ఏం లేదు. ఈ ఎమ్మెల్యేలు వీళ్ళ నీలుగుడు వీటన్నిటికీ చెక్కు పెట్టేది ఒకటే ఒకటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు రాష్ట్రం. మీరెవ్వనికి మోతాదు కాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ గారు కూడా గట్లే. కాబట్టి మీరు ఎవ్వరికి మోతాదు కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు, వాళ్ళకు వాళ్ళు తినేదానికే సరిపోతలేదు. మీకేమిస్తారు, వాళ్ళు ఏమి ఇయ్యరు. 2 ఏళ్ల వీళ్ళ కథ. ఆ తర్వాత నెక్స్ట్ 2.5 years మళ్ళా మనమే వస్తాం. అప్పుడు మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది. భూములు మీరు అమ్ముకోండి, మాకు కొంత వాటా ఇవ్వండి అని చెప్పి 5 లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు మంచిగా. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు అలై బలై చేసుకుని కలిసిమెలిసినారు. కాబట్టి బీజేపీ వాళ్ళని తిట్టాడు, కేవలం మనను మాత్రమే తిడతాడు.